హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 22వ అధ్యాయము, చతుర్థ స్కందము 22వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు పృథు మహారాజు కుమార గణమును కలుసుకొనుట అనేటువంటి ఈ యొక్క అధ్యాయం. మనం కొత్త అధ్యాయం మొదలు పెట్టుకుంటున్నాం మనం. సో పృథు మహారాజు ఇన్స్ట్రక్షన్స్ అనే అధ్యాయం మనం చూసేసాము. సో ఇప్పుడు ఈ యొక్క అధ్యాయం చూద్దాము. ఈ అధ్యాయం ఏంటంటే కనుక చాలా ఫిలాసఫికల్ గా ఉంటుంది అనమాట. బాగా డీప్ ఫిలాసఫీ ఉంటుంది. ఎందుకంటే కుమారస్ వస్తారు, వాళ్ళు ఇచ్చేటువంటి ఫిలాసఫీ ఇంకా చాలా డీప్ గా ఉంటుంది అనమాట. సో చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. మైత్రేయం వాచ జనేషు ప్రగృణత్సేవం పృథుం పృథుల విక్రమం తత్రోపజగ్ముర్మునయశ్చ ద్వారః సూర్యవశ్చసా. మైత్రేయమును పలికెను. ఆ విధముగా ప్రజలు అతి పరాక్రమవంతుడగు పృథువును ప్రార్థించుచుండగా సూర్య సమతేజులగు సనకాది కుమారగణము అచ్చటకు అరుదించిరి. తాంస్తు సిద్ధేశ్వరాన్ రాజా వ్యోమ్నో వతరతోర్చిషా లోకాన్ అపాన్ కుర్వాణాన్ సానుగోచష్టలక్షితాన్. సిద్ధేశ్వరులకు కుమారగణము ఆకాశము నుండి దిగివచ్చుచుండగా
వారి తేజస్సును గాంచి రాజు మరియు అతని అనుయాయులు వారిని గుర్తించిరి. సో లీలామాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సనకాది నలుగురు కుమారగణము ఈ శ్లోకమున సిద్ధేశ్వర అనే సమస్త యోగ శక్తులకు ప్రభువులు అని వర్ణించబడిరి. యోగ సాధన యందు పూర్ణత్వమును బడిసిన వాడు వెంటనే సూక్ష్మమైన దాని కన్నను సూక్ష్మముగా నగుట, అత్యంత తేలికైన దాని కన్నను తేలికగా నగుట, అత్యంత ఘనమైన దాని కన్నను ఘనముగా నగుట, కోరినదెల్లా పొందగలుగుట, సమస్తమును నియంత్రించగలుగుట మొదలగు 8 విధములైన యోగ సిద్ధులకు ప్రభువగును. ఈ కుమారగణము సిద్ధేశ్వరులైనందున సమస్త యోగ సిద్ధులను బడసియుండి ఎటువంటి వాహనములు లేకుండగానే అంతరిక్షమున ప్రయాణించగలిగినరి. ఇతర లోకముల నుండి పృథువు చెంతకు వచ్చినప్పుడు వాడు విమానములో రాక స్వయముగానే అరుదించరి. అనగా ఈ కుమారగణము కూడా యాంత్రికమైన సహాయము లేకుండా అంతరిక్షమున ప్రయాణించునట్టి రోదసి యాత్రికులే. సిద్ధలోక వాసులు అంతరిక్షమున వాహనము లేకుండగానే ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణింతురు. కానీ కుమారగణము యొక్క ప్రత్యేక శక్తి ఏమనగా వారెచ్చటకెగినను ఆ ప్రదేశము శీఘ్రమే పాపరహితము కాగలదు. అదే విషయము ఇచ్చట పేర్కొనబడినది. అయినను పృథువు పరిపాలనలో దరిద్రి పైన గల సమస్తము పాపరహితముగా నుండెను. కనుకనే సనకాదులు ఆ రాజును చూడ నిశ్చయించుకొనిరి. పాప భూయిష్టమగు ఏ లోకమునకును వారు సాధారణముగా వెళ్ళరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇంతకు ముందు అధ్యాయంలో మనము చక్కగా చూసాం పృథు మహారాజు ఏం చేశారు. ఆయన యొక్క ఎవరైతే కనుక గొప్ప ఋషులు, మునులు, దేవతలు, సామాన్య ప్రజలు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పేసి కొన్ని సూచనలు, నిర్దేశాలు కూడా అంతా ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాధువులందరూ కూడా ఏమన్నారు, వెంటనే సాధు 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 అని చెప్పానన్నారు. అంటే కనుక మీరు చెప్పినవన్నీ కూడా చాలా సమ్మతంగా ఉన్నాయి, చాలా కరెక్ట్ గా ఉన్నాయి, మేమందరం కూడా వాటిని అంగీకరిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారనమాట. సాధు సాధు అని చెప్పేసి. సో ఈ విధంగా అందరూ కూడా ఆయన్ని అభినందించారు. అభినందించిన తర్వాత ఏమైంది, సో ఇంతకు ముందు మనం చూసాం. సో ఎప్పుడైతే కనుక ఆయన విష్ణు వచ్చారో పృథు మహారాజు దగ్గర ఉన్నప్పుడు చాలాసేపు ఉన్నారు ఆయన. పృథు మహారాజు యొక్క లక్షణాలకు మెచ్చి అక్కడి నుంచి వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు, అక్కడే ఉండిపోయారు చాలాసేపు అన్నమాట. అప్పుడు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు చెప్పారు, ఏం చెప్పారు, నువ్వు త్వరలోనే సనత్ కుమారాస్ నలుగురిని కూడా కలుసుకుంటావు అని చెప్పేసి ఆయన ముందుగానే చెప్పారు అనమాట, భవిష్యత్తు చెప్పారు. సో అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది, పృథు మహారాజుని కలుసుకోవడానికి 9 కుమారులు కూడా వచ్చారనమాట. సో ఎలా ఉన్నారు వాళ్ళు వచ్చేటప్పుడు అంటే కనుక సూర్య సమానముగా తేజంతో ఉన్నారంట వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఎలా వస్తున్నారు, ఆకాశంలోంచి వస్తున్నారు వాళ్ళందరూ కూడా. వచ్చేటప్పుడు ఏమైనా విమానం ఎక్కువ వచ్చారా వాళ్ళు, ఏమైనా ఫ్లైట్ కానీ పుష్పక విమానం కానీ అలాంటివి ఏమైనా పెట్టి వచ్చారా వాళ్ళు, ఏమీ లేదు. పూర్తిగా వాళ్ళే వచ్చేస్తున్నారు, ఎటువంటి విమానం కూడా ఏది లేకుండా అన్నమాట. సో ఎలా వస్తున్నారు వీళ్ళకి, అందుకే ఇక్కడ ఏమన్నారు, వాళ్ళని సిద్ధేశ్వరాన్ అని చెప్పానన్నారు అనమాట. అంటే సిద్ధులన్నిటికీ కూడా వాళ్ళు ప్రభువులు అని చెప్పారనమాట. సామాన్యంగా యోగులు ఎవరైతే కనుక అష్టాంగ యోగ పద్ధతిలో వాళ్ళు పరిపూర్ణత సాధిస్తారో వాళ్ళకి ఏమవుతుంది, 8 రకాలైనటువంటి సిద్ధులు వస్తాయి వాళ్ళకి, అష్టసిద్ధులు అనమాట. సో కావాలంటే కనుక చాలా చిన్నగా అయిపోవడము, లేకపోతే కనుక చాలా పెద్దగా అయిపోవడము, చాలా తేలిగ్గా అయిపోవడము, చాలా బరువుగా అయిపోవడము, ఎక్కడికి కావాలంటే కనుక అక్కడికి వెళ్ళిపోవడము, అదే విధంగా ఎవరినైనా సరే నియంత్రించగలగడము, కావాలంటే కనుక వాళ్ళు కొన్ని లోకాలను కూడా వాళ్ళు సృష్టించగలుగుతారు అన్నమాట. సో ఇంకా వాళ్ళు ఏంటి, మొత్తం వేరే వాళ్ళని కూడా కావాలంటే కనుక వాళ్ళు నియంత్రించగలుగుతారు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి, అష్టసిద్ధులు. ఇటువంటి సిద్ధులన్నిటికీ కూడా ప్రభువులు ఎవరు, సనత్ కుమారాస్ అన్నమాట. మామూలుగా అయితే కనుక మనమైతే కనుక ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే కనుక ఏం చేస్తాం, మనం ఎలాగ వెళ్తాం, మనం వెళ్ళేటప్పుడు
విమానాలు వేసుకుని వెళ్తాం. స్వదేశీలోకి వెళ్ళాలంటే గనక రాకెట్లు వేసుకుని వెళ్తున్నారు. సో, కానీ సనత్ కుమారాస్ ఎలా వచ్చారు? ఏమన్నా విమానం గాని ఏమన్నా ఏసుకొని వచ్చారా వాళ్ళు? ఏం విమానం అవసరం లేదు. డైరెక్ట్‌గా వాళ్ళే వచ్చేసారు. సో, ఈ యొక్క సిద్ధలోకం అని చెప్పేసి ఒక లోకం ఉంటుందన్నమాట భూలోకానికి పైన. ఆ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కావాలంటే గనక ఇలాగా ఎటువంటి విమానాలు లేకుండా గాలిలో వాళ్ళు వెళ్ళగలరన్నమాట. ఒక చోట నుంచి ఇంకో చోటకి. ఎలా అయితే గనక చేపలు నీటిలో చాలా తేలిగ్గా ఈత కొడుతూ ఉంటాయో, మనుషులు నేల మీద, భూమి మీద నడుస్తూ పోవడం ఎంతవరకు అయితే సహజమో, ఈ యొక్క సిద్ధలోక వాసులకి అదే విధంగా కొంతమంది గంధర్వులకి అన్నమాట. సో, వాళ్ళందరికీ కూడా ఏంటంటే గనక ఈ యొక్క ఆకాశంలో వాళ్ళు ఎగురుతూ వెళ్ళడం అనేటువంటిది చాలా సర్వసాధారణం అన్నమాట. ఎలా అయితే గనక మనకిప్పుడు కార్లు, బైక్‌లు వేసుకొని మనం తిరుగుతున్నాం భూమి మీద. వాళ్ళకి ఎటువంటి వెహికల్స్ లేకుండా డైరెక్ట్‌గా వాళ్ళు ఎగురుతూ వెళ్ళడం అనేటిది చాలా చాలా కామన్ అన్నమాట వాళ్ళకి. సో, ఇంకా ఏంటంటే గనక స్పెషాలిటీ ఏంటంటే గనక సనత్ కుమారాస్‌కి ఆ యోగ సిద్ధులు, సిద్ధలోక వాసులు ఉన్నట్టికి ఆ గొప్పతనమే కాకుండా ఇంకా ఏంటంటే గనక వాళ్ళకి వాళ్ళు ఎక్కడికైతే గనక వెళ్తారో గొప్ప భక్తులు కాబట్టి అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా ఏమవుతుంది? పాపరహితం అయిపోతుంది. మొత్తం పాపాలన్నీ కూడా సో, అది పాపరహితం అయిపోతుందనమాట. సో, వాళ్ళు కూడా ఏంటంటే గనక ఎక్కడైతే కనుక పాపాలెక్కువ జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరనమాట. కానీ పృథు మహారాజ్ కాలంలో భూమి అంతా ఎలా ఉంది అంటే గనక అస్సల పాపాలనేటువంటివే లేకుండా చాలా పాపరహితంగా ఉందన్నమాట. సో, కాబట్టి సనత్ కుమారులు అక్కడికి వెళ్ళడానికి పృథు మహారాజుని కలుసుకోవడానికి వాళ్ళు రావడం జరిగిందనమాట. తదర్శనోగతాన్ ప్రాణాన్ ప్రత్యాదిత్సూరివోత్తిత్థాః ససదస్యానుగో వైన్యా ఇంద్రియేషో గుణా వినా. సనకాది కుమారగణమును గాంచినంతనే పృథువు వారిని ఆహ్వానించుటకు ఆతుర చిత్తుడయ్యను. బద్ధజీవుని ఇంద్రియములు త్రిగుణములచే శీఘ్రముగా ఆకర్షితమయ్యడి రీతి అందుచే అతడు తన అమాత్యులను గూడి వెంటనే లేచి నిల్చుండెను. రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. భాష్యం బై శ్రీల ప్రభుపాదుల వారికి జై. భగవద్గీత 3వ అధ్యాయం 27వ శ్లోకం యందు ఇట్లు చెప్పబడినది: ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రతి బద్ధజీవుడును ఒకానొక గుణ మిశ్రణముతో ప్రభావితుడై ఉండును. పూర్తిగా ప్రకృతి ప్రభావముననే ఉన్నందున అతడు ఒక రకమైన కర్మకు ఆకర్షితుడై బలవంతముగా ఆ కర్మలో నియుక్తుడు కావించబడును. ఇచట పృథు మహారాజు అటువంటి బద్ధజీవునితో పోల్చబడెను. కాని అది అతడు బద్ధజీవుడు అయినందులకు గాక వారు లేనిచో తన ప్రాణము పోవునేమో అన్నట్లు అతడు కుమారగణమును ఆహ్వానించుటకు ఆతుర చిత్తుడైనందున చెప్పబడినది. బద్ధజీవుడు ఇంద్రియార్థములచే ఆకర్షితుడై ఉండును. సుందరమగు వస్తువులను చూచుటకు అతని కనులు ఆకర్షితమగును. సుశ్రావ్యమగు సంగీతమును వినుటకు అతని కర్ణములు ఆకర్షితమగును. పుష్ప సుగంధమును ఆఘ్రాణించుటకు అతని నాసిక ఆకర్షితమగును. రుచికరమగు ఆహారము వైపునకు అతని జిహ్వ ఆకర్షితమగును. అదే విధముగా అతని ఇంద్రియములు, హస్తములు, పాదములు, ఉదరము, జననేంద్రియము, మనస్సు మొదలగునవి భోగార్థముల వైపునకు ఎంత ఆకర్షితమగుననగా అతడు తనను తాను నిగ్రహించుకొనజాలడు. అదే రీతిగా పృథు మహారాజు కూడా ఆధ్యాత్మిక తేజో సంపన్నులకు కుమారగణమునకు స్వాగతమిచ్చుటలో తనను తాను నిగ్రహించుకొనలేకపోయెను. అతడేగాక అతని అమాత్యులు, అనుయాయులందరూ సనకాదులను ఆహ్వానించిరి. ఒకే గూటి పక్షులనేది సామెత ఉండనే ఉన్నది కదా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు తన కోవకు చెందిన వాని వైపునకే ఆకర్షితుడగును. త్రాగుబోతు వైపునకే ఆకర్షితుడగును. అదే రీతిగా సాధు పురుషుల వైపునకే ఆకర్షితుడగును. పృథు మహారాజు ఆధ్యాత్మికోన్నతిలో అత్యున్నత స్థానమును వడసినట్టి వాడు. అందువలన అదే కోవకు చెందిన సనకాదులచే అతడు ఆకర్షితుడయ్యను. కనుకనే సాంగత్యమును బట్టి మనిషిని తెలుసుకొనవచ్చునని తెలుపబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. సో, ఇక్కడ ఈ శ్లోకంలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే గనక పృథు మహారాజు
ఎంత ఆతృతతోటి ఆ యొక్క సనకాది కుమార గణాన్ని ఆయన రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి అని చెప్పి ఎంత ఆతృత పడుతున్నారు అనేటువంటిది ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు అన్నమాట. సో బద్ధజీవులు ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు ఏదో ఒక గుణ ప్రభావితం ఉంటారు, లేకపోతే కనుక గుణ మిశ్రమం ఏదైతే ఉందో వాటి యొక్క ప్రభావంలో ఉంటారన్నమాట. సో కాబట్టి వాళ్ళు చేసేటువంటి కర్మలు కూడా ఆ యొక్క గుణ మిశ్ర ప్రభావంలో ఉంటాయన్నమాట వాళ్ళందరూ కూడా. సో ఎలా అయితే కనుక బద్ధజీవుడు ఇంద్రియ భోగాల పట్ల, ఇంద్రియార్థాల పట్ల ఎంతైతే కనుక ఆకర్షితమవుతూ ఉంటాడో, అలాగే పృథు మహారాజు కూడా ఏంటంటే కనుక ఆయన బద్ధజీవుడు కాదు. కాబట్టి ఆయన ఎప్పుడైతే గనక యొక్క సనత్కుమారులందరూ కూడా వస్తున్నారో, వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా చాలా ఆతృతతో ఉన్నారనమాట. సో ఎలా అయితే గనక సేమ్ బర్డ్స్ ఫ్లోట్స్ టుగెదర్, ఒకే రకమైనటువంటి పక్షులు, ఒక గూటి పక్షులు ఒకే చోట ఉంటాయి అని. సో మంచి వాళ్ళు ఉంటే గనక వాళ్ళ దగ్గరికి మంచి వాళ్ళందరూ కూడా చేరతారు. చెడ్డవాళ్ళు ఉంటే గనక వాళ్ళ దగ్గరికి చెడ్డవాళ్ళు చేరతారు. అదే విధంగా తాగుబోతులు ఉన్నారనుకోండి, వాళ్ళందరి దగ్గర కూడా వాడి దగ్గరికి తాగుబోతులందరూ కూడా చేరతారు. అదే జూదం పట్ల ఆకర్షితులైనటువంటి వాళ్ళు, వేరే స్త్రీల పట్ల ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి అటువంటి వ్యక్తులే వాళ్ళ పట్ల వాళ్ళ దగ్గరికి వస్తారనమాట. ఇక్కడ పృథు మహారాజు కూడా ఆయన గొప్ప పురుషుడు, ముక్త జీవుడు, గొప్ప భక్తుడు కాబట్టి ఎప్పుడైతే సనత్ కుమారాస్ వచ్చారో వెంటనే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి ఎంతో ఆతృతతో ఉన్నారనమాట. ఇక్కడ చూస్తే గనక పృథు మహారాజే కాదు, ఆయనతో పాటు ఎవరైతే గనక అమాత్యులు, ఆయన అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే విధంగా ఉన్నారు. ఎందుకంటే గనక పృథు మహారాజు అంత గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి లక్షణాలు ఉన్నాయి. సో కాబట్టి పృథు మహారాజు ఎంతో ఆతృతతో ఉన్నారు సనత్ కుమారాస్ని ఆయన రిసీవ్ చేసుకోవాలి అని చెప్పేసి, వాళ్ళకి ఆహ్వానం పలకాలని. సో పృథు మహారాజు లాగే మిగతా వాళ్ళందరూ కూడా అదే విధంగా వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఆహ్వానం పలకాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతతోటి ఉన్నారనమాట. గౌరవాద్యాన్రిత సభ్య పశ్రయానత్తకంధరః విధివత్ పూజా జయాం చక్రే గృహీతాధ్యార్హణాసన. ఋషులు మిహితమైన ఆహ్వానమును అంగీకరించి ఆసనములను గ్రహించినంతటా వారి మహిమలచే ప్రభావితుడైన పృథువు వెంటనే వంగి నమస్కారము చేసి వారిని అర్చించెను. సునీత హరిబాబు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. భాష్యము. సనకాది కుమార గణము వైష్ణవ సాంప్రదాయమునకు పరంపరా గురువులు. బ్రహ్మ సాంప్రదాయము, స్త్రీ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము అనేది 4 సాంప్రదాయాల్లో కుమార సాంప్రదాయము గురు శిష్య పరంపర సనకాదుల నుండి వచ్చుచున్నది. కనుకన పృథువు సాంప్రదాయ ఆచారుల ఎడల అత్యంత గౌరవమును కలిగి ఉండెను. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లా తెలిపినట్లు సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే గురువు లేదా పరంపరాచార్యుని అర్థము దేవదేవుని వలె గౌరవింపబడిను. ఈ శ్లోకమున విధివత్ అను పదము ప్రధానమైనది. అనగా గురువును లేదా పరంపరాచార్యుని ఆహ్వానించుటలో పృథువు కూడా శాస్త్రోపదేశములనే ఖచ్చితముగా పాటించెను. ఆచార్యుడు కనిపించినంతనే వంగి ఆయనకి నమస్కరించవలెను. పృథువు ఆ కార్యమును చక్కగా వనర్చెను. కనుకనే కనద్ధరహ అను పదము ఇతడ ప్రయోగింపబడినది. అనగా వినయముతో అతడు కుమార గణమును ఎదుట మోకరిల్లెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతజీ. తత్పాదసౌ చ సలిలైర్మార్జితాలక బంధనః తత్ర శీలావతా వృత్త మాచరన్మానయన్నివ. అటు పిమ్మట ఆ రాజు సనకాదుల కాళ్ళు కడిగిన నీళ్లను శిరోజములపై చల్లుకొనెను. ఆదర్శనీయుడగు అతడు ఆధ్యాత్మికోన్నతి ని బడిసిన మహానీయులను ఏ విధముగా ఆహ్వానించవలెనో అట్టి తన ఆచరణ ద్వారా చూపెను. శాంతకుమారి మాతజీ చదవండి. మ్యూట్ లో ఉన్నారనుకుంటా మాతజీ.
ఆ పని భాష ఆ పని ఇతరుల ప్రభు తెలుసుకాయని శ్రీ చైతన్య మహాప్రభు ఆచార్యులు రాసిన చైతన్య మహాప్రభు తమ జీవితమున ఏది బోధించరో దానిని స్వయముగా ఆచరించుంది. భక్తులుగా ఆయన ప్రచారం కావించినట్టు పలువురు మహానుభావులు ఆయనను శ్రీకృష్ణుని అవతారముగా గుర్తించను, తనను అవతారంగా బోధించటను ఆయన అంగీకరించలేదు. ఎవరేని కృష్ణుని అవతారం అయినప్పటికీ లేదా దేవదేవుడి చే ప్రత్యేక శక్తి ప్రదానం ధరించినప్పటికీ తనను అవతారంగా అతను ప్రచారం చేసుకున్నారు. కాలక్రమేణ ప్రజలే సత్యమును అప్రత్యంగా అంగీకరించారు. ప్రభువు ఆదర్శనీయుడు వైష్ణవరాజు కనుక అతడు సనకాది వంటి సాధుపురుషులను ఏ విధంగా ఆహ్వానించడనో గౌరవించడనో తన ప్రవర్తన ద్వారా ఇతరులను బోధించారు. సాధు పురుషుడు ఇంటికి అర్పించినప్పుడు గృహస్థుడు ఆయన పాదములు కడిగి ఆ జనము తన శరం పైన ఇంటిలోనూ అందరిపైన తిరగించడం వైదిక సంప్రదాయం. జనసామాన్యములకు ఆదర్శీయుడు బోధకుడైనందున రఘు మహారాజు దాన్ని అంగీకరించాను, ఆచరించాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎప్పుడైతే కనుక సనత్ కుమారాస్ అందరూ కూడా వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకి సరైనటువంటి ఆసనం మీద వాళ్ళందరి నలుగురిని కూడా ఆయన కూర్చోబెట్టారనమాట. సో శాస్త్ర విధంగా ఏదైతే కనుక ఆహ్వానం చేయాలో ఆ విధంగా ఆహ్వానం చేశారనమాట. సో ఆ తర్వాత ఏం చేశారు, వాళ్ళ చేత ప్రభావితుడైనటువంటి పృథు మహారాజు వాళ్ళకి వంగి నమస్కారం చేసి వాళ్ళని అర్చించారనమాట. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి 4 సాంప్రదాయాల్లో శ్రీ సాంప్రదాయము, బ్రహ్మ సాంప్రదాయము, కుమార సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయంలో ఒక సాంప్రదాయానికి పరమ ఆచార్యులు ఎవరు అంటే కనుక ఒక సనత్ కుమారస్ అన్నమాట. సో ఎప్పుడైతే కనుక యొక్క పరమ ఆచార్యులు ఎవరైతే వస్తారో, ఈ గురువులు ఎవరైతే వస్తారో వెంటనే వాళ్ళకి ఎవరైనా సరే వెంటనే వాళ్ళకి వంగి నమస్కారం చేయాలన్నమాట. అదేంటంటే కనుక వైష్ణవుల యొక్క ఎటిక్వేట్ అన్నమాట. సో సదాచారం అన్నమాట. వైష్ణవుల యొక్క సదాచారం అన్నమాట. సో అందుకే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు ఆయన యొక్క గురువాష్టకంలో రాశారు. ఏం రాశారు ఆయన? సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రే ఉక్తస్తదా భావ్యత ఏవ సాధ్వే కింతు ప్రభుర్యా ప్రియ ఏవ తాస్యాం వందే గురు శ్రీ చరణారవింద. సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రే. ఎప్పుడైతే కనుక ఒక ఆచార్యులు గురువులు ఎప్పుడైతే కనుక వచ్చారో ఆ గురువుని ఎలాగ గౌరవించాలంట? భగవంతుడితోటి సమానంగా గౌరవించాలి. కానీ ఏంటంటే కనుక తేడా తెలుసుకోవాలి. ఆయన ఏంటి? భగవంతుడు కాదు, కానీ ఏంటంటే కనుక భగవంతుడి యొక్క ప్రతినిధి. ఆయనకి ఎంత శక్తి ఉంటుంది అంటే కనుక భగవంతుడి యొక్క ప్రతినిధికి కావాలంటే కనుక భగవంతుడిని కూడా మనకి ఇవ్వగలరు. గురువుకి అంతటి శక్తి ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే కనుక భగవంతుడు ఏదైతే కనుక ఇవ్వగలరో అవన్నీ కూడా గురువు ఇవ్వగలరు కావాలంటే కనుక. కానీ ఏంటంటే కనుక అది భగవంతుడే చేయాలి కాబట్టి వాళ్ళు భగవంతుడు ఇవ్వాల్సిన విషయాలు వాళ్ళు ఇవ్వరు అనమాట. అంతటి శక్తి ఉంటుంది గురువుకి. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయాలి? గురువుకి భగవంతుడిలాగా భగవంతుడితోటి సమానంగా ఆ విధంగా పూజ చేయడము, పాద పూజ చేయడము, ఆయనకి గౌరవ వందనాలు అర్పించడము, సేవలు చేయడము అవన్నీ కూడా చేయాలన్నమాట. సో అందులో తేడా లేదు. మామూలుగా అయితే కనుక నియోఫైట్ డివోటీస్ అయితే కనుక ఏం చేస్తారు? ఓన్లీ భగవంతుడికే వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, భగవంతుడికే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే గనక గురువు యొక్క ప్రాముఖ్యతను తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? గురువుని భగవంతుడితోటి సమానంగా వాళ్ళు సేవిస్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి ఇక్కడ పృథు మహారాజ్ కూడా ఏం చేశారు? ఆ యొక్క సనత్ కుమారులు ఒక పరంపరకి వాళ్ళు ఆచార్యులు కాబట్టి వాళ్ళకి తగిన విధంగా గురువుకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలో, భగవంతుడికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలో దానికి సమానంగా ఆయన వాళ్ళకి గౌరవ వందనాలను అర్పించారనమాట. సో ఆ తర్వాత ఏం చేశారు పృథు మహారాజు? వాళ్ళ యొక్క పాదాలని చక్కగా కాళ్ళని కడిగి ఆ నీటిని తన యొక్క శిరస్సు మీద చల్లుకున్నారనమాట ఆయన. సో చరణామృతి ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ యొక్క తల మీద చల్లుకున్నారనమాట. సో ఎవరైతే ఉంటారో గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏ పనులైతే కనుక వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళని చూసి సామాన్యులు కూడా అదే రకమైనటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సామాన్యులు కూడా అదే రకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. సో ఆచార్య అంటే కనుక ఏంటంటే కనుక బోధించేవాడు కాదు. ఆచార్య అంటే కనుక ఆచరించి చూపించేవాడు అన్నమాట.
సో చైతన్య మహాప్రభువులు కూడా ఏం చేశారు, ఆయన సాక్షాత్తు భగవంతుడే ఆయన, శ్రీకృష్ణ భగవానుడే అయినా సరే ఎక్కడా కూడా నేను భగవంతుణ్ణి అని చెప్పి ఎక్కడా కూడా చెప్పుకోలేదు ఆయన. కానీ వేరే వాళ్ళందరూ కూడా నేనే దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఎంతో ఎంతో ఆతృత పడిపోతూ ఉంటారు. కానీ ఆయన మాత్రం నేను భగవంతుడిని కాదు అని చెప్పి ఒక భక్తుడి స్థాయిలోనే ఆయన ఎప్పుడు కూడా వ్యవహరించారనమాట. ఎవరైనా సరే ఆయన్ని పబ్లిక్ లో అందరి ముందు కూడా మీరు భగవంతుడు, కృష్ణుడు అంటే గనక వెంటనే కండెమ్ చేసేవారనమాట ఆయన. వద్దు, అలా చెప్పొద్దు, పలకొద్దు అని చెప్పేసి వాళ్ళని వారించేవారు అనమాట చైతన్య మహాప్రభు అన్నమాట. సో అదే విధంగా ఎవరైతే కనుక ఈ యొక్క శక్తి ప్రదానం కావించినటువంటి వాళ్ళు, శక్త్యావేశ అవతారాలు కూడా వాళ్ళని వాళ్ళు ఆ విధంగా చెప్పుకోవడానికి ఇష్టపడరు అనమాట. ఇది కూడా చూసాం మనం. పృథు మహారాజుని ఎప్పుడైతే గనక ఆయన పట్టాభిషేకం అయితే ఆ వంది మాతకులు పొగిడినప్పుడు ఆయన కూడా అదే అన్నారు, నన్ను పొగడవద్దు, నేను ఇంకా అటువంటి గొప్ప పనులు ఏమీ చేయలేదు కాబట్టి నేను ఇంకా ఆ పొగడ్తలకు అర్హుణ్ణి కాదు అని చెప్పి ఆయన ఆ పొగడ్తల్ని అంగీకరించడానికి నిరాకరించారనమాట. సో కానీ అయినా సరే ఆ వంది మాతకులు మళ్ళీ ఆయన పొగడ్డం జరిగింది. ఎవరు, అక్కడ ఉన్నటువంటి ఋషులు మునుల యొక్క ప్రేరణ వల్ల వాళ్ళు ఆ విధంగా పొగడ్డం జరిగింది అనమాట. సో కాబట్టి మనకి శక్త్యావేశ అవతారం అయినా సరే మనల్ని మనం ఆ విధంగా చెప్పుకోకూడదు. సో ఇంకా భగవంతుడిని ఏం చెప్పుకున్నారు అని అంటే కనుక మరి వాళ్ళ స్థాయి ఎటువంటిదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఒకవేళ కనుక మనమే శక్త్యావేశ అవతారం, భగవంతుడి అవతారం అయితే కనుక మనం చెప్పుకోక్కర్లేదు. ఆటోమేటిక్ గా ఆ యొక్క విషయాలన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బయటపడిపోతాయి అన్నమాట. ఎలా అయితే కనుక సూర్యుడిని మనము 2 చేతులతోటి ఆపలేం కదా. సో ఖచ్చితంగా తెలిసిపోతుంది సూర్యుడు యొక్క వెలుగు. అదే విధంగా శక్త్యావేశ అవతారమైనా భగవంతుడైనా సరే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఎక్కడ కూడా ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట. ఇక్కడ పృథు మహారాజు ఏం చేస్తున్నారు, ఆయన ఒక రాజు కింద రాజు యొక్క బాధ్యతలను ఆయన పోషిస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా ఆదర్శం ఉండాలి కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు, ఎప్పుడైనా సరే గొప్ప మహాత్ములు, ఋషులు, మునులు ఎవరైనా వస్తే వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళకి ఏ విధంగా స్వాగత సత్కారాలు చేయాలి, వాళ్ళకి ఏ విధంగా మర్యాదలు చేయాలి, ఏ విధంగా వాళ్ళని పూజించాలి అనేటువంటిది ఆయన ఆచరించి చేసి చూపించారనమాట. సో భగవద్గీతలో కూడా స్వామి ఇదే విషయం చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తత్యేవ తరోజన స్వయం ప్రమాణం కురుతే లోకాస్తదను వర్తతే. ఎవరైతే కనుక సమాజంలో శ్రేష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే కనుక చేస్తూ ఉంటారో సామాన్య జనులు కూడా ఏం చేస్తారంట, వాళ్ళని అనుకరిస్తూ ఉంటారు. సామాన్య జనులు ఏం చేస్తారు, వాళ్ళని అనుకరిస్తూ ఉంటారు. సో అదే విధంగా పృథు మహారాజు కూడా ఆయన కూడా ఒక లీడర్, రాజు ఆయన. సో కాబట్టి అందరికీ ఆయన ఆదర్శంగా ఉండాలి కాబట్టి ఏం చేస్తున్నారు, ఆయన ఏ విధంగా యొక్క గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలనేటువంటి విషయం అంతా కూడా చేసి ఆయన ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు అన్నమాట. హఠకాసన ఆసీనాన్ స్వధిష్ట్యే శివ పావకాన్ శ్రద్ధా సంయమ సంయుక్త ప్రీతః ప్రాహ భావాగ్రజాన్. పరమశివునికి అగ్రజులైన ఆ 4 ఋషులు హేమ సింహాసనముపై ఆసీనులైనప్పుడు పీఠముపై జ్వలించు అగ్ని వలె గోచరించిరి. పిమ్మట పృథు మహారాజు పరమ శాంతముగాను మరియు వారి ఎడ గౌరవముతోనూ గొప్ప సంయమనముతోనూ ఇట్లు పలుకనారంభించెను. పాశం లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. భాష్యం. సనకాది కుమారగణము వైష్ణవ సంప్రదాయమునకు పరంపర గురువులు. బ్రహ్మ సంప్రదాయము, శ్రీ సంప్రదాయము. మాతాజీ మీరు 6వ చదవాలి మాతాజీ. 6వ ప్రభు. హరే కృష్ణ. 4వ చదువు. హరే కృష్ణ. కుమారగణము ఇందులో శివుని అగ్రజులుగా వర్ణించబడిరి. సనకాదులు బ్రహ్మదేవుని దేహం నుండి జన్మించినప్పుడు వివాహము చేసుకొని ప్రజాభివృద్ధి కావింపమని వారిని ఆర్థించుట జరిగెను. సృష్టి ఆరంభమున ప్రజాభివృద్ధి యొక్క అవసరము అధికముగా ఉండినందున బ్రహ్మదేవుడు వరుసగా పుత్రులను సృష్టించి ప్రజావృద్ధిని కావింపమని వారిని ఆదేశించెను. కానీ కుమారగణమును ఆ విధముగా అర్థించినప్పుడు వారు దానికి నిరాకరించిరి. వారు ఆజన్మ బ్రహ్మచారులుగా నిలిచి పూర్తిగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నియుక్తులు కాగోరిరి. కనుకనే వారు నైష్టిక బ్రహ్మచారులని ఎన్నడూను వివాహము చేసుకొని
చేసుకొని వారని భావము పిలువబడిరి. వారు వివాహము చేసుకొనుటకు నిరాకరించినందున బ్రహ్మ మిగుల కుపితుడు కాగా అతని కన్నులు ఎర్రబారెను. అప్పుడు అతని భృకుటి నుండి శివుడు రుద్రుడు ప్రకటమయ్యను. కనుకనే క్రోధగుణము రుద్రవి అని తెలుపబడును. శివుడు కూడా ఒక సాంప్రదాయంను కలిగి ఉన్నాడు. దానికే రుద్ర సాంప్రదాయం అని పేరు. ఆ సాంప్రదాయంలోని వారు కూడా వైష్ణవులే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కుమారులు ఎవరు? శివుడికి వాళ్ళు అగ్రజులు అనమాట, అన్నులు అనమాట వాళ్ళు. సో ఎప్పుడైతే కనుక బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఏమవుతుంది, ఆయన సృష్టి చేయడానికి మానవులందరినీ కూడా సృష్టించాలి, జీవులందరినీ కూడా సృష్టించాలి అన్నప్పుడు ముందుగా ఆయన 4 కుమారులను ఆయన సృష్టించారన్నమాట. సో కానీ సృష్టించి వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆయన, మీరు వివాహం చేసుకుని యొక్క సంతానాన్ని వృద్ధి చేయండి అంటే కనుక వాళ్ళ తండ్రి గారు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞని వాళ్ళు ఉల్లంఘించారన్నమాట. ఒప్పుకోలేదు వాళ్ళు ఒప్పుకోలేదు. మేము చెయ్యము, అలాగా మేము భక్తిలోనే ఉంటాము, మాకు ఈ సంసారం ఇవన్నీ కూడా వద్దు అని చెప్పని అన్నారనమాట. వెంటనే బ్రహ్మదేవుడికి ఏమవుతుంది, చాలా కోపం వచ్చేసి ఆయన కళ్ళు ఎర్రగా అయిపోతాయి అనమాట. ఎర్రగా చాలా కోపంతో చూస్తారు, ఏమీ అనలేరు వాళ్ళని, ఆ యొక్క సనత్ కుమారులు 4 కూడా. ఎందుకంటే కనుక వాళ్ళు చాలా జ్ఞానం ఉంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళని ఏం అనలేక చాలా కోపంగా అలా ఉంటారు, కళ్ళు ఎర్రగా అయిపోతాయి అనమాట. అప్పుడు ఆయన యొక్క 2 కళ్ళ మధ్యలోంచి ఆ రుద్రుడు ఆయన వస్తారనమాట. సో అందుకే ఆయన ఏమంటారు, క్రోధము రుద్ర అని చెప్పి చెప్పబడుతుంది అనమాట. సో శివుడికి కూడా ఒక సాంప్రదాయం ఉంది, ఆ సాంప్రదాయాన్ని రుద్ర సాంప్రదాయం అంటారు. వాళ్ళు కూడా వైష్ణవులే అన్నమాట. సో ఈ విధంగా ఒక సనత్ కుమారులు శివుడి కంటే కూడా వాళ్ళు అగ్రజులు, శివుడి కంటే వాళ్ళు అగ్రజులు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇంకా పృథు మహారాజు అక్కడికి వాళ్ళకి స్వాగత సత్కారాలన్నీ కూడా చేసిన తర్వాత ఏం చేయాలి, సాధు పురుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలండి మనం? సాధు పురుషులు ఎవరైనా వస్తే దండవత్ చేయాలి ప్రభుజీ. దండవత్ చేయాలి. తర్వాత వాళ్ళకి వాళ్ళ ఆకలిది కాళ్ళు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకోవాలి. వాళ్ళు స్వీకరించడానికి ఏమన్నా పానీయం ఇవ్వాలి మనం. ఓకే, ఆహారాలు పెట్టాలి. గౌరవించాలా ప్రభుజీ, గౌరవించాలా, అత్యధిక వినయ విధేయులతో గౌరవించాలా ప్రభుజీ. ఓకే, వాళ్ళకి గౌరవించాలి. ఫస్ట్ వారి వాళ్ళకి చరణామృతాన్ని తీసుకోవాలి. ఏం చేయాలి ఇంకా? వారి చరణామృతాన్ని తీసుకోవాలి సాధు ఓకే, పురుషులు. శరణామృతి తీసుకోవాలి. సాష్టాంగ ఇంకా నమస్కారం చేయాలా ప్రభుజీ, సాష్టాంగ నమస్కారం. ఓకే, హరే సాష్టాంగ కృష్ణ. నమస్కారము. పురుషులైతే సాష్టాంగ నమస్కారం, స్త్రీలైతే కనుక పంచాంగ ప్రణామం చేయాలి. తర్వాత ముందు వాళ్ళని పొగిడి తర్వాత వాళ్ళకి నమస్కరించాలి ప్రభుజీ. ఓకే ఓకే తర్వాత గురువు ఏది చెబితే తినాలి ప్రభుజీ. ఏది ఏ విధంగా కానీ ఆయన చెప్పింది మనం పాటించాలి, గురువు ఆజ్ఞను పాటించాలి. గురువు ఆజ్ఞను పాటించాలి ప్రభుజీ. అది కష్టమో Correct. నష్టమో మనకు అవసరం లేదు, చెప్పింది పాటించాలి. చాలా దగ్గరకు ప్రభుజీ, వచ్చారు. ఇంకొకటి చాలా అర్ఘ్యపాదాలు దగ్గర అర్ఘ్యపాదాలు ఇయ్యాలా ప్రభుజీ, అర్ఘ్యపాదాలు ప్రభుజీ వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు పాదాలు మనం కడగాలి, పైకి చల్లుకోవాలి. పాదాలు కరెక్ట్ కడగాలి. కరెక్ట్, ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఇంకేం పాదాలు చేయాలి? కడిగి వాళ్ళు చల్లుకొని ఇంట్లో వాళ్ళ పైన కూడా చల్లాలి, తలపై చల్లాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇంకా వాళ్ళకి సాగ సర్కాలు అయిపోయినాయి, కూర్చోబెట్టేసాం వాళ్ళని. వాళ్ళకి చక్కగా ఏదైతే ఆహారాలు పానీయాలు ఏవైతే ఇవ్వాలో అన్ని ఇచ్చాము, మర్యాదలు అన్ని కూడా చేసాం. తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ పాద పూజ చేసి తర్వాత అయిపోయింది, అవన్నీ కూడా పాద పూజలు అన్ని అయిపోయినాయి. తర్వాత ఏం చేయాలి? వాళ్ళ ఆజ్ఞ ప్రశ్నలు అడగాలి, జ్ఞానం గురించి జ్ఞానబోధ అడగాలి ప్రభుజీ. అది కరెక్ట్. సో వాళ్ళకి అన్ని కూడా స్వాగత సత్కారాలన్నీ కూడా చేసి వాళ్ళందరినీ కూడా కంఫర్టబుల్ గా కూర్చోబెట్టిన తర్వాత ఏం చేయాలంటే గనక, అప్పుడు దాకా చేసినవన్నీ కూడా బాగానే ఉన్నాయి, శాస్త్రోక్తంగా చేసాం. కానీ ఏంటంటే అటువంటి సాధు పురుషులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనము ఏదో ఒకటి పొందాలి. సాధు పురుషుల దగ్గర ఏముంటుంది? వాళ్ళ దగ్గర ఏదో మనకేదో డబ్బులు కావాలనో, లేకపోతే ఉద్యోగాలు కావాలనో, వరాలు కావాలనో వాళ్ళని అడగకూడదు. వాళ్ళ దగ్గర ఏముంటుంది అంటే కనుక కరెక్ట్ కరెక్ట్ భగవద్ విజ్ఞానం ఉంటుంది వాళ్ళ దగ్గర. భగవంతుడిని ఏ విధంగా చేరుకోవాలి, భగవంతుడికి ఏ విధంగా సేవ చెయ్యాలి, ఇటువంటి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళని చక్కగా మనకి భగవద్గీతలో స్వామి చెప్పారు కదా, పరిప్రశ్నేన సేవయా. వాళ్ళకి సేవ చేసి చాలా శ్రద్ధతోటి భక్తితోటి వాళ్ళని ప్రశ్నించాలి.
ఏదో ధిక్కారంగా నాకు తెలుసు నేనే గొప్పవాణ్ణి, మీ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాను అనేటువంటి భావనతో కాకుండా చక్కగా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. గురువు ముందు ఎలాగ ఉండాలి శిష్యుడు? పిచ్చివాళ్ళలాగా తింగరోడ్లాగా ఉండాలన్నమాట. నాకేం తెలియదు అన్నట్టు ఉండాలి గురువు ముందు. గురువు ముందు ఎప్పుడు కూడా నాకు తెలుసు అని చెప్పి గొప్పగా ఉండకూడదు. గురువు గారు అడిగితే కనుక ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పమని అడిగితే కనుక అప్పుడు మాత్రం చెప్పడానికి ప్రయత్నించాలి. అంతేగాని గురువు గారి కన్నా నాకు బాగా తెలుసు అని చెప్పి ఆయన కన్నా ముందు చెప్పేయడము, నాకు ఇది తెలుసు గురువు గారు, ఇంతకన్నా పెద్ద విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి అడగడము, ఇలాంటివి చేయకూడదు అన్నమాట గురువు ముందు. సో గురువు ముందు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మనము ఏమీ తెలియనట్టు అమాయకుల్లాగా, ఎటువంటి జ్ఞానం లేనటువంటి వాడి కింద మనం ఉండాలన్నమాట గురువు గారి ముందు. సో ఇక్కడ చూస్తే కనుక ఈ శ్లోకంలో చెప్పారు మనకి, 6వ శ్లోకంలో ఏం చెప్పారంటే కనుక పృథు మహారాజు ఆయన శక్త్యావేశ అవతారం, గొప్ప రాజు ఆయన. అయినా సరే ఆ నలుగురు కుమారులతోటి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారంట? చాలా కంట్రోల్డ్ గా మాట్లాడుతున్నారంట, చాలా శ్రద్ధగా మాట్లాడుతున్నారంట. రిస్ట్రెయింట్. ఏదైనా నేను చాలా పెద్ద వ్యక్తి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక చీఫ్ మినిస్టర్ గారో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారో మన ఇంటికి వచ్చారనుకోండి, ఎలా మాట్లాడతాం మనం వాళ్ళతోటి? చాలా జాగ్రత్తగా, వాళ్ళకి ఎటువంటి బాధ కూడా కలగకూడదు, మన మాటల్లో కూడా ఎటువంటి తేడా రాకూడదు, వాళ్ళకి ఎప్పుడేంటి అపచారం జరగకూడదు అనేటువంటి భావనతోటి ఎంత జాగ్రత్తగా అయితే కనుక చేస్తామో పృథు మహారాజ్ కూడా అంతే శ్రద్ధతోటి వాళ్ళకి ఏ విధంగా కూడా నొప్పించకూడదు. అలాగని చెప్పి అటువంటి సాధు పురుషుల యొక్క సాంగత్యం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి అవసరమైనటువంటి జ్ఞానాన్ని పొందాలనేటువంటి భావనతోటి ఆయన ఏం చేస్తున్నారు అంటే కనుక పృథు మహారాజు ప్రశ్నిస్తున్నారు అన్నమాట వాళ్ళని. సో ఏ విధంగా ఏం ప్రశ్నలు అడుగుతున్నారు, దానికి వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారు అనేటువంటి మనము చూద్దాము. 7వ శ్లోకం. పృథురువాచ అహో ఆచారితం కిమ్మే మగ్మలం మగ్నలాయన యస్య వో దర్శనం హ్యాసి దుర్దర్శనం చ యోగిభిః. పృథు మహారాజు పలికెను, మంగళస్వరూపులకు ఋషులారా, యోగులకు సైతము మీ దర్శనము మిగుల దుర్లభము. నిజముగా మీరు అరుదుగా గోచరింతురు. నేనెట్టి పుణ్యమును చేసి తినో ఎరుగును గాని ఎటువంటి ప్రయాస లేకనే మీరు నాకు దర్శనమొసగి నన్ను అనుగ్రహించిరి. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యం. ఆధ్యాత్మిక జీవన పురోగతికి దోహదపడు ఏదేని అసాధారణమగు విషయం జరిగినప్పుడు అది అజ్ఞాత సుకృతి, అజ్ఞాతమగు పుణ్యము వలననే సంభవించినదని తెలుసుకొనవలెను. దేవదేవుని లేదా అతని విశుద్ధ భక్తిని ప్రత్యక్షంగా చూడగలుగుట సామాన్యమగు సంఘటన కాదు. ఒకవేళ అట్టిదే జరిగినప్పుడు అది గత పుణ్యము వలన వనగూడినదని తెలుసుకొనవలెను. ఈ విషయం భగవద్గీత 7.28 యందు ఏషాం స్వస్థగతం పాపం జనానాం పుణ్యకర్మణాం అని ధృవపరచబడినది. సమస్త పాపకర్మల నుండి విడివడి కేవలం పుణ్యకర్మల యందే లగ్నమైన వాడు భక్తియుత సేవలో నెలకొనగలడు. పృథు మహారాజు జీవితము పుణ్యభరితమే అయినప్పటికీ తనకెట్లు తనకాదులు దర్శనమయ్యాయని అతడు ఆశ్చర్యపడెను. తానెట్టి పుణ్యమును చేసెనో అతడు ఊహింపజాలకపోయెను. అతని నమ్రతకు వినయమునకు అది చిహ్నము వంటిది. అతని జీవితం ఎంత పుణ్యభరితముగా విష్ణు భగవానుడు కూడా అతడిని చూడ నరుదించి మున్ముందు కనకాదుల దర్శనం సైతము కలుగగలదని భవిష్యత్తు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో పృథు మహారాజు మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి అడగడం మొదలు పెడుతున్నారు అన్నమాట. సో ఏం చెప్తున్నారు? ముందుగా ఋషులకి ఏం చెప్తున్నారు? మంగళ స్వరూపులైనటువంటి ఋషులారా, మీ వంటి గొప్ప ఋషుల యొక్క దర్శనము దొరకడము చాలా చాలా కష్టము. గొప్ప గొప్ప యోగులైనా సరే వాళ్ళకి కూడా మీకు దర్శనం, మీలాంటి వాళ్ళ యొక్క దర్శనం దొరకడం అనేటువంటిది చాలా చాలా కష్టం. మీ యొక్క దర్శనం చాలా చాలా అరుదుగా జరుగుతుంది. నేనేం పుణ్యం చేశానో గాని నాకు తెలియదు, కానీ ఎటువంటి నా యొక్క ప్రయత్నం లేకుండానే మీ యొక్క దర్శనం నాకు కలిగింది అంటున్నారనమాట.
సో ఈ రెండవ సెంటెన్స్ ఏదైతే ఉందో అదేంటంటే కనుక పృథు మహారాజు యొక్క నమ్రత వినమ్రత, ఆయన యొక్క హ్యూమిలిటీకి చిహ్నం అన్నమాట. పృథు మహారాజు ఎంతటి పుణ్య కార్యాలు చేశారు అని అంటే కనుక మొత్తం 99 అశ్వమేధ యజ్ఞాలు చేశారు. 100వ అశ్వమేధ యజ్ఞం కూడా చేయడంలో ఆగిపోయింది. అయినా సరే ఆ యజ్ఞం మధ్యలో ఆగిపోయినా సరే విష్ణువు యొక్క ప్రీతి మూలంగా చేయటం మూలంగా ఏమవుతుంది, 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన దానికంటే కూడా ఆయన ఎక్కువ ఫలితం పొందగలిగారు. విష్ణుమూర్తి వచ్చినప్పుడు ఆయన నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఆయన అడిగినటువంటి విషయాల్ని విని, ఆయన యొక్క ప్రార్థనలు విని ఆయన ఎంతో ముచ్చట పడిపోతారనమాట. విష్ణువు ముచ్చట పడిపోయి ఆయనకి వరాలు ఇచ్చి మొత్తం అంతా కూడా చెప్పేసిన తర్వాత కూడా ఆయన అక్కడే ఉండిపోతారు, వెళ్ళకుండా చాలాసేపు ఉండిపోతారనమాట. అక్కడ వెనబుద్ధి అవ్వదు అనమాట పృథు మహారాజును వదిలిపెట్టి. అంతలాగా పృథు మహారాజు ఆ భక్తి ఆయన ఆ విధంగా చేశారనమాట. సో అంత భక్తి చేసినా సరే మళ్ళీ ఏమంటున్నారు ఈయన, నాకు మీ దర్శనం దొరికింది అంటే కనుక ఏదో అజ్ఞాత సుకృతి జరిగింది, అనుకోకుండా నేను ఏదో పుణ్యం చేసి ఉంటాను నాకు తెలియకుండా, అందువల్లనే నాకు మీ యొక్క దర్శనం కలిగింది అని చెప్తున్నారు అనమాట. సో ఆయన యొక్క హ్యూమిలిటీకి ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఒక్కోసారి మనకు కూడా అటువంటివి ఛాన్సులు బై ఛాన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అనుకోకుండానే గొప్ప గొప్ప మహారాజుల దర్శనం అవడము, లేకపోతే కనుక అనుకోకుండా మనకేదో మెర్సీ రావడము. సో ఇలాంటివన్నీ కూడా జరిగినప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓహో, నేను ఎప్పుడో ఏదో పుణ్యం చేసి ఉంటాను నేను, అందుకని చెప్పేసి నాకు ఈ విధంగా ఈ అదృష్టం కలిగింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఆయన ఏం అడుగుతున్నారు అనేటువంటి చూద్దాం. కిం తస్యా దుర్లభత రమిహ లోకే పరత్ర చ యస్య విప్రా ప్రసీదంతి శివో విష్ణుశ్చ సానుగః. ఎవని ఎడ బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులగుదురో అతడు ఇహ పరములలో దుర్లభమగు దేనినైనను సాధించగలడు. అంతేకాక బ్రాహ్మణులను వైష్ణవులను అనుసరించినట్టి మంగళకరుడగు శివుడు మరియు విష్ణు భగవానుని అనుగ్రహము కూడా అతడు బడయును. చంద్రమాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రపాదుల వారి భాషను శ్రీల ప్రపాదుల వారికి బ్రాహ్మణులు వైష్ణవులు సమస్త సర్వమంగళుడగు విష్ణు భగవానుని మోయినట్టి వారు నిన్ను గురించి బ్రహ్మ సంహిత 5.38 అన్నది ఇట్లు ధృవపరచబడినది. ప్రేమాంజనచు రిత భక్తి విలోచనేన నంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరం అచింత్య గుణస్వరూపం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. దేవదేవుడగు గోవిందుని ఎడగల అత్యంత ప్రేమ వలన భక్తులు తమ హృదయాలలో ఎల్లప్పుడూ అతన్ని మోయిచుందురు. భగవంతుడు ఎల్లరి హృదయాలలో ఉండనే ఉన్నాడు. ఆయనను వైష్ణవులు మరియు బ్రాహ్మణులు అతని వాస్తవంగా నెరుగగలిగి ఎల్లప్పుడూ పారదర్శంతో గాంచుచుందరు. కనుకనే బ్రాహ్మణులు వైష్ణవులు విష్ణువును ఎల్లప్పుడూ మోయవారై ఉన్నారు. వారెచ్చటికి జనిసనను విష్ణువు శివుడు మరియు విష్ణు భక్తులు వారి వెంట వచ్చనుదురు. తనకాదులు బ్రాహ్మణులు వారెప్పుడు పృథు మహారాజును ప్రాసరమున దర్శనం మొసగిరి కనుక విష్ణు భగవానుడు మరియు అతని భక్తుడు సహజముగానే అచ్చట ఉన్నట్లయినది. సారాంశం ఏమనగా ఎవని ఎడనైనా బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులైనప్పుడు విష్ణు భగవాను కూడా ప్రసన్నుడగును. రస ప్రసాద భగవత్ ప్రసాద అనుచు గురువాశ్రమంలోని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు దీన్ని ధృవపరిచిరి. బ్రాహ్మణుడు మరియు వైష్ణవుడు కూడా అయినట్టి గురువును ప్రసన్ను చేయడం ద్వారా మనుజుడు శ్రీకృష్ణ భగవాను సైతం ప్రసన్ను చేయగలడు. ఇక భగవంతుడే ప్రసన్నుడు అయినచో ఇహ పరముల యందు అతడు సాధించవలసింది ఏదీనూ ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సో పృథు మహారాజ్ చెప్తున్నారనమాట, ఎవరైతే బ్రాహ్మణులు వైష్ణవులు ఉంటారో వాళ్ళు కనుక ఎవరి పట్ల అయినా సరే ప్రసన్నులైతే కనుక వాళ్ళు సాధించలేనటువంటిది ఏది కూడా ఉండదు, సాధించలేనటువంటిది ఏది ఉండదు. సో ఇంకా ఏంటంటే కనుక బ్రాహ్మణులు వైష్ణవులను అనుసరించేటువంటి శివుడు విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహం కూడా అతను పొందుతాడు. సో ఇక్కడ సీక్రెట్ ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం మనం పొందాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం మనం పొందాలి అని అంటే కనుక ఏంటి ఆ యొక్క సీక్రెట్ మనకి, మనము బ్రాహ్మణులకి అదే విధంగా వైష్ణవులకి సేవ చేయాలి. వైష్ణవులకి బ్రాహ్మణులకి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి గురువుకి సేవ చేస్తే కనుక భగవంతుడు కూడా ప్రీతి చెందుతాడు. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం గురువుని ఎలాగ మనము
భగవంతుడితో సమానంగా మనం పూజించాలి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి, గురువుకి మనం సేవ చేస్తే కనుక బ్రాహ్మణులకి వైష్ణవులకి ఇద్దరికి కూడా ఆ యొక్క పూజ చేసినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు సాధించలేనటువంటిది ఏది కూడా ఉండదు. ఎందుకంటే కనుక గురువుకి సేవ చేస్తే కనుక భగవంతుడు కూడా ఎంతో సంతోషిస్తారు. సో ఈ విషయాన్ని ఆయన చెప్తున్నారన్నమాట. నైవ లక్షాయతే లోకో లోకాన్ పర్యాటతోపియాన్ యదా సర్వదృశం సర్వా ఆత్మానాం యేస్య హేతవా. మృదువు ఇంకను ఇట్లు పలికెను, ఎల్లరి హృదయములలో సాక్షిమాత్రునిగా నిలిచి ఉన్నప్పటికీ పరమాత్మని తెలియజాలని రీతి మీరు సమస్త లోకములలో పర్యటించుచున్నను జనులు మిమ్మెరుగజాలరు. బ్రహ్మరుద్రులు కూడా పరమాత్మ నెరుగజాలరు. విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందు ముహ్యంతి యత్సూరయ అని చెప్పబడినది. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, చంద్రుడు వంటి గొప్ప దేవతలే కొన్ని మార్లు దేవదేవుని ఎరుగటలో భ్రమకు గురి అవుతురు. శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకమును ఉన్నప్పుడు బ్రహ్మ మరియు ఇంద్రుడు అతని విషయమును పొరబట్టు జరిగింది. అయినచో పరతత్వమగు దేవదేవుని నిరాకారుడనుచు భావించడి యోగులను గూర్చి జ్ఞానులను గూర్చి వేరుగా తెలుపున్నదేమున్నది? అదే రీతిగా సనకాది కుమారగణము వంటి మహానుభావులు వైష్ణవులు కూడా సామాన్య జనులకు అగోచరులుగా నుందురు. విశ్వమంతటను అన్ని లోకముల్లో పర్యటించుచున్నను వారు జనులకు కానరారు. సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభువును చూడనేగినప్పుడు చంద్రశేఖరాచార్యుడు అతనిని గుర్తింపజాలకపోయెను. సారాంశమేమనగా దేవదేవుడు ఎల్లరి హృదయంలో నిలిచి ఉన్నాడు. అతని విశుద్ధ భక్తులకు వైష్ణవులు ప్రపంచమంతటను పర్యటించుచున్నారు. కానీ గుణ ప్రభావితులైన వారు ఈ జగత్తునకు కారణమైనట్టు దేవదేవుని గాని వైష్ణవులు గాని తెలుసుకొనజాలరు. కనుకనే చర్మచక్షువులతో దేవదేవుని గాని వైష్ణవుని గాని మనుజుడు చూడజాలడని చెప్పబడినది. దానికై అతడు తన ఇంద్రియములను పవిత్రమొనర్చుకొని కృష్ణ భక్తి భావనలో నిలపవలసి ఉండును. అప్పుడు అతడు భగవంతుడెవడో వైష్ణవుడెవడో క్రమముగా అవగతము చేసుకొనగలుగును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదం. ఇక్కడ పృథు మహారాజు చెప్తున్నారు అన్నమాట. ఇంకేం చెప్తున్నారు? సో మనందరి హృదయాల్లో కూడా పరమాత్మ ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారు? సాక్షిభూతుడి కింద ఉన్నారు, మనతో పాటే ఉంటున్నారు ఆయన. అయినా సరే మనకు తెలుస్తుందా మన హృదయంలోనే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుందా? యాక్చువల్గా మనం అంటే భగవద్గీత చదువుకున్నాం కాబట్టి ఆయన ఉంటారు అని చెప్పి మనకి థియరిటికల్ గా తెలుసు. అంతేగాని ప్రాక్టికల్ గా మనం ఆయన రిలైజ్ చేయగలిగామా? మనం ఆయన దర్శించగలిగామా? దర్శించలేదు ఇంకా మనం, ఎందుకంటే మనం ఆ స్థాయికి వెళ్ళలేదు. మన యొక్క ఇంద్రియాలు అంతా పవిత్రీకృతం కాలేదన్నమాట. అందుకని మనకి ఇంకా తెలియదు మనకు ఉన్నటువంటి స్థాయిలో. అదే విధంగా ఈ యొక్క సనత్ కుమారులు కూడా వాళ్ళు అన్ని చోట్లకి కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు, అన్ని లోకాలకు వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. వెళ్ళినా సరే ఈ యొక్క సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనపడరు అనమాట. వాళ్ళు అగోచరుల కింద ఉంటారు, వాళ్ళకి కనపడరు అనమాట. సో కాబట్టి అదే విధంగా ఏంటంటే కనుక గుణ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడు గాని లేకపోతే కనుక వైష్ణవులు గాని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎవరైతే కనుక వాళ్ళ యొక్క ఇంద్రియాలను పవిత్రీకరించుకుంటే వాళ్ళు మాత్రమే భగవంతుడు ఎవరు, వైష్ణవుడు ఎవరు అనేటువంటి విషయాల్ని మెల్లమెల్లగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అన్నమాట. అదనా అపితే ధన్యాః సాధవో గృహమేదినః యద్గృహాఖ్యార్హ వర్యాంబు తృణభూమీశ్వరావరాః. ఎవని గృహమునకు సాధువులు అరదెంతురో అతడు నిర్ధనుడైనను గృహాసక్తుడైనను మిక్కిలి ధన్యుడగును. మహోన్నతులకు అతిథులకు జలమును ఆసనమును స్వాగతమునకై పూజా ద్రవ్యములను అర్పించినట్టు యజమాని సేవకులు నిక్కముగా ధన్యులు. నిజమునకు ఆ గృహము కూడా ధన్యము కాగలదు. మహాలక్ష్మి మాత చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. కృష్ణ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. మనిషి ధనవంతుడు కానిచో భౌతికంగా ప్రఖ్యాతి చెంది ఉండడు. అదే విధముగా మనిషి అమిత గృహోత్సక్తుడైనచో ఆధ్యాత్మికంగా తేజోహీనుడై ఉండెను. అయినను సాధు మహాత్ములు నిరుద్ధునని ఇంటికైనను గృహాసక్తుని ఇంటికైనను వెడల సిద్ధపడి ఉందురు. అదే జరిగినప్పుడు సాధు పురుషునికి పాద ప్రక్షాళన కొరకు జలమును, ఆసనమును, ఆహ్వానమునకై ప్రజా ద్రవ్యములను అర్పించగలిగిన కారణమున ఇంటి యజమాని సేవకులు ధన్యులగుదురు. సారాంశమేమనగా మనిషి అనామకుడైనను సాధు పురుషుడు అతని గృహమునికి ఏగినచో ఆయన అనుగ్రహము వలన ధన్యుడగును. కనుక గృహస్థుడు సాధు పురుషుల్ని ఇంటికి ఆహ్వానించి వారి ఆశీర్వాదములను పొందుట వైదిక పద్ధతి. భారతదేశంలో ఈ పద్ధతి ఇంకనూ కొనసాగుతున్నది. కనుక సాధు మహాత్ముల ఎచ్చట కేగినను గృహస్థులే వారికి ఆతిథ్యమసుగుదురు. దానికి ఫలముగా వారు ఆధ్యాత్మిక జ్ఞానమును పడేటకు అవకాశము పొందుదురు. కనుక ఆధ్యాత్మిక జీవన విలువ ఎరుగునట్టి గృహస్థులను అనుగ్రహించుటకై సర్వత్రా పర్యటించుట సన్యాసి యొక్క ధర్మము. గృహస్థులందరూ ధనవంతులు కారనియు సదా శిష్య సమేతులై ఉండు సాధు పురుషులకు లేదా ప్రచారకులకు వారు ఆతిథ్యం మసగలేకపోవచ్చుననియు వాదించడం అవకాశం ఉన్నది. గృహస్థుడు ఒక సాధు పురుషుని ఆహ్వానించవలనన్నచో అతని పరివారమును కూడా ఆహ్వానించవలను. దూర్వాసముని ఎల్లవేళలా 60,000 మంది శిష్యులను కూడి ఉండేడు వాడనియు తమ ఆతిథ్యంలో ఏ కొద్దిపాటి పొరపాటు జరిగినను అతడు వెంటనే క్రోధితుడై కొన్ని మార్లు ఆతిథ్యం ఇచ్చిన వాణిని శపించేడు వాడనియు శాస్త్రములలో చెప్పబడినది. వాస్తవమేమనగా ప్రతి గృహస్థుడు తన ఆర్థిక పరిస్థితి లేదా స్థానము ఇట్లున్నను భక్తితో సాధువులను ఆహ్వానించి వారికి జలమైనను అర్పించవచ్చును. ఎలయనా జలము ఎల్లవేళలా లభించినదే కదా. అనుకోకుండా అరుదించిన వ్యక్తికి భోజనం ఎడకొన్నను కనీసం మంచి నీరు వసగుట భారతదేశం ఆచారముగా ఉన్నది. ఒకవేళ మంచినీరు కూడా లేకపోయినచో దర్భాసనమైనను అర్పించవచ్చును. దర్భాసనము కూడా లేకపోయినచో వెంటనే నేలను శుభ్రపరిచి అతిథిని అచ్చట కూర్చుండమని అడగవచ్చును. గృహస్థుడు అది కూడా చేయలేని పక్షమున కేవలము చేతులు జోడించి సుస్వాగతము అని పలుకవచ్చును. అతడు అది కూడా చేయలేనిచో తన దయనీయ స్థితికి మిక్కిలి వగచి కన్నీరు కార్చుచు భార్యాపుత్రాది కుటుంబ సమేతముగా వందనములు అసుగవలను. అతిథి సాధు పురుషుడైనను లేదా రాజైనను గృహస్థుడు ఆ అతిథిని ఈ రీతిగా సంతృప్త పరచవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ ప్రణామాలు. మ్యూట్ లో ఉన్నారు ప్రభు. మ్యూట్ లో. సో ఎవరైనా ఒక వ్యక్తి ధనవంతుడు అయ్యారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళ ఊళ్ళో అందరికీ కూడా అందరి దగ్గర కూడా మంచి పేరు ఉంటుంది అతనికి, ధనవంతుడైతే కనుక. సో ఎవరైనా సరే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నాడు అనుకోండి, మంచి యాక్టివ్గా ఉంటారు. కానీ ఒక గృహస్థు ధనవంతుడు కూడా కాదు, అదేవిధంగా అతనికి ఆధ్యాత్మికంగా కూడా తేజోహీనుడు అయితే కనుక వాడికి ఎటువంటి భాగ్యము కూడా ఉండదు. అంటే భౌతిక పరంగా కూడా వాడి ఫేమస్ కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా వాడి దగ్గర ఏమీ ధనం లేదు, ఆస్తులు లేదు. అటువంటి వాళ్ళని జనరల్గా ఏమంటారు? గృహమేది అని అంటారు అన్నమాట. కానీ అటువంటి గృహమేదుల యొక్క ఇళ్ళకి కూడా ఇటువంటి మహాత్ములు ఎవరైనా సరే, గొప్ప వ్యక్తులు మహాత్ములు ఎవరైనా సరే వెళ్తే కనుక వాళ్ళకి కనుక ఆ యొక్క గృహమేది కానీ లేకపోతే వాళ్ళ యొక్క సేవకులు కానీ చక్కగా వాళ్ళకి సేవలు అందిస్తే కనుక వాళ్ళ యొక్క జీవితాలు ధన్యమవుతాయి, వాళ్ళ యొక్క జీవితాలు ధన్యమవుతాయి అని చెప్పి పృథు మహారాజ్ చెప్తున్నారనమాట. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మన దగ్గర ధనం ఉందా లేదా, సో మనకి అంత కెపాసిటీ ఉందా లేదా, మహాత్ముల్ని మనం రిసీవ్ చేసుకోవడానికి, వాళ్ళకి సత్కారాలు చేయడానికి మన కెపాసిటీ ఉందా లేదా అనేటువంటి దానికంటే కూడా మన యొక్క యాటిట్యూడ్ ముఖ్యం అన్నమాట. మనకి సేవ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా
అనేటువంటి యాటిట్యూడ్ చాలా ముఖ్యం అన్నమాట. సో ఏం చేసేవారు ఇది వరకు అయితే గనక ఎవరైనా ఇంటికి మనం ఆతిథ్యానికి వెళ్తే గనక కనీసం వెంటనే మనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చేవాళ్ళు. నీళ్ళు ఇచ్చి ఒక చిన్న తువ్వాలు ఇచ్చి కనీసం అప్పుడు సరైన సమయం కాకపోతే గనక ఆ భోజనం అవి చేయడానికి కనీసం మంచినీళ్ళు ఇచ్చేవారు. మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడేవారు. మంచి మాటలతోటి ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి, ఎందుకు వచ్చారు, ఏంటి అని చెప్పి మంచి మాటలతో మాట్లాడేవారు అన్నమాట. ఇదేంటంటే కనుక కనీస మర్యాద అన్నమాట ఇది. సో శాస్త్రాల్లో కూడా మనకి ఇదే విషయం చెప్పారన్నమాట. సో ఎవరైనా సరే మన ఇంటికి వస్తే కనుక ఏం చేయాలి, మనము చక్కగా భోజనాలు, స్వాగత సత్కారాలు అవన్నీ కూడా చేయాలి. ఒకవేళ అవి చేయలేకపోతే కనుక ఏం చేయాలి, వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి కనీసం వాళ్ళకి మంచినీళ్ళు అయినా ఇచ్చి కూర్చోబెట్టాలి. ఒకవేళ మీరు అది కూడా చేయలేకపోయారు, వాళ్ళకి చేయలేకపోతే కనుక వాళ్ళకి కనీసం ఒక ఆసనం ఇవ్వాలి, కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టాలి. మీ ఇంట్లో కుర్చీ లేదు, కూర్చోబెట్టడానికి కూడా లేదు అంటే కనుక కనీసం ఒక చాప, దర్బలు ఇదివరకు చాపలు ఉండేవి, ఆ చాప అయినా సరే వేసి వాడిని కూర్చోబెట్టాలి చాప మీద. ఒకవేళ చాప కూడా లేదు మీ ఇంట్లో అని అంటే కనుక కనీసం ఏం చేయాలి, ఏదో కూర్చోవడానికి కొంచెం ఒక చిన్న ప్రదేశం ఉంటే కనుక ఏం చేయాలి, అక్కడ నీళ్లు చల్లి చక్కగా దాన్ని శుభ్రపరిచి కూర్చోండి అని చెప్పి అక్కడైనా సరే వాళ్ళని కూర్చోబెట్టాలి. ఒకవేళ మీకు కూర్చోబెట్టడానికి కూడా సరైనటువంటి ఆ యొక్క ప్లేస్ లేకపోతే కనుక ఏం చేయాలి అని అంటే కనుక వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం చేయాలన్నమాట. నమస్కారం చేసి మంచి మాటలతోటి వాళ్ళని సత్కరించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు అది కూడా చేయలేకపోయారు అని అంటే కనుక అయ్యో నా యొక్క స్తోమత ఏది కూడా లేదు, కనీసం మీకు కనీస మర్యాదలు కూడా చేయలేకపోతున్నాను అని చెప్పేసి కనీసం కన్నీళ్ళైనా కార్చాలంట. సో ఇది మనము అతిథులని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవాల్సినటువంటి పద్ధతి ఇది. సో ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు చూద్దాం. వ్యాలలాయాద్రుమా వైతే తేష్వరిక్తాఖిలా సంపదా యద్గృహాస్తీర్థపాదీయా పాదతీర్థా వివర్జితా. అందుకు విరుద్ధముగా ఏ గృహస్థుని ఇంట భక్తులు ప్రవేశించలేదో, ఎచట వారి పాద ప్రక్షాళన జలము లభించదో, అట్టి సమస్త సంపత్ సమృద్ధమైనను విషపూరిత సర్పములు వసించు వృక్షముగా భావించబడును. హరే కృష్ణ. పద్మిని మాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. భాష్యముపై ప్రభుపాదికి జై. ఈ శ్లోకమున తీర్థపాదీయ అను పదము విష్ణు భక్తులను సూచించును. బ్రాహ్మణులను ఆహ్వానించు పద్ధతి గడిచిన శ్లోకమును వివరింపబడగా ప్రస్తుతము ఈ శ్లోకమున వైష్ణవులకు విశేషముకు ప్రాధాన్యం వసగబడినది. సాధారణముగా సన్యాసులు గృహస్థులకు జ్ఞానబోధ కావించని కార్యమును చేపట్టదురు. ఇక సన్యాసులలో ఏకదండి సన్యాసులు, త్రిదండి సన్యాసులు అను 2 తరగతుల వారు కలరు. ఏకదండి సన్యాసులు సాధారణంగా శంకరాచార్యుని అనుయాయులై ఉండి మాయావాద సన్యాసులని తెలియబడుదురు. కానీ త్రిదండి సన్యాసులు రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వంటి వైష్ణవాచార్యులను అనుసరించువారు. వీరందరూ గృహస్థులకు జ్ఞానబోధ కావించని కార్యభారమును వహించుచుందురు. ఆత్మ దేహం నాకు అన్యమైనదనే విషయమును ఎరిగి ఉన్నందున ఏకదండి సన్యాసులు బ్రహ్మభూత స్థితిలో ఉన్నప్పటికీ నిరాకారవాదులే ఉందరు. కానీ పరతత్వము పరమ పురుషుడనియు మరియు భగవద్గీత యందు బ్రహ్మణ్యో హి ప్రతిష్టాహం 14వ శ్లోకం 14వ అధ్యాయం 27వ శ్లోకం ధృవపరిచినట్లు ఆ బ్రహ్మతేజము దేవదేవుడుకు శ్రీకృష్ణునిపై ప్రతిష్టమై ఉన్నదనియు వైష్ణవులు ఎరిగి ఉందరు. సారాంశమేమనగా తీర్థపాదీయ అను పదము వైష్ణవులకు అన్వయించును. శ్రీమద్ భాగవతము 1వ అధ్యాయం 1వ శ్రీమద్ భాగవతమున 1వ స్కందము 13వ అధ్యాయం 10వ శ్లోకమున తీర్థ కుర్వంతి తీర్థాని అని కూడా చెప్పబడింది. అనగా వైష్ణవుడు ఎచ్చటకేగినను ఆ ప్రదేశమును వెంటనే తీర్థస్థానముగా చేసి వేయగలడు. ప్రతి ప్రదేశమును తమ పాద పద్మ స్పర్శచే తీర్థస్థానముగా చేసి వేయుటకు వైష్ణవ సన్యాసులు ప్రపంచవంతుడు పర్యటించుచుందురు. గడిచిన శ్లోకం వివరించిన పద్ధతిలో వైష్ణవులకు ఆహ్వానం మొసగని గృహము విషపూరితములకు సర్పములకు ఆవాస స్థానం వంటిదని ఇక్కడ పేర్కొనబడింది.
అతి విలువైన చందన వృక్షమునకు విషపూరితములకు సర్పములు చుట్టుకొని ఉండును. గంధము చెక్క చల్లగా నుండును. విషపూరితముకు కోరలను కలిగి ఉన్నందున సర్పములు ఎల్లప్పుడూ వేడిగా ఉండును. కనుక అవి చల్లదనముకే చందన వృక్షమును ఆశ్రయించును. అదే విధంగా పెక్కురు తడవంతులు కుక్కలను కాపలాదారులను ఏర్పాటు చేసి లోనికి ప్రవేశించరాదు, లేదా అక్రమముగా ప్రవేశించ నిషేధము, లేదా కుక్కలున్నాయి జాగ్రత్త వంటి సూచనలు గోడలపై వ్రాసి ఉందరు. పాశ్చాత్య దేశంలో కొన్ని మార్లు అక్రమంగా ఇంటిలో ప్రవేశించిన వానిని తుపాకీతో కాల్చి చంపుట కూడా జరుగుచుండును. ఆ విధముగా తుపాకీతో కాల్చుట నేరము కాదు. దాన ప్రవృత్తి గల గృహస్థుని స్థితి ఈ విధంగా ఉండును. అటువంటి గృహములు సత్పరివాసములుగా భావింపబడినవి. సర్పములు మత్సరం కలిగినవి కనుక అట్టి గృహములలో ఉన్నవారు సర్పములకు ఏమాత్రం తీసిపోరు. కానీ ఆ మాత్సర్యము సాధు పురుషులపై చూపినప్పుడు వారి పరిస్థితి అతి ప్రమాదకరంగా మారును. సర్పము మరియు అసూయాగ్రస్తుడు మత్సరం కలిగిన జీవులని చాణక్య పండితుడు పలికెను. అయినను అసూయాగ్రస్తుడు పాము కన్నను మరింత ప్రమాదకరమైన వాడు. ఏలైనా మంత్రములచే కాని ఏవైనా మూలికలచే గాని పామును లొంగ తీసుకొనవచ్చును. కానీ అసూయాగ్రస్తుని ఏ విధమునను శాంతింప చేయజాలము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇంతకు ముందు ఉన్నటువంటి శ్లోకంలో ఏంటి, ఎవరైతే కనుక గృహస్థులు ఎవరైతే ఉంటారో అదృష్టవంతులైనటువంటి గృహస్థుల గురించి చెప్పారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, దురదృష్టవంతులైనటువంటి గృహస్థులు అంట. ఏంటి దురదృష్టవంతులైనటువంటి గృహస్థులు? వాళ్ళకి చాలా సంపద ఉంటుంది, చాలా ధనం ఉంటుంది, కానీ ఏంటంటే కనుక వాళ్ళ ఇంటికి ఎవరు కూడా వైష్ణవులు గాని మహాత్ములు గాని వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు. సో అటువంటి వాళ్ళ ఇల్లు దేనితో సమానం? సర్పాలకి నివాసము, పాములు ఉండేటువంటి ప్రదేశంతో సమానము. యాక్చువల్గా ఎవరైతే కనుక మహాత్ములు గొప్ప సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు అన్ని చోట్లకి కూడా వాళ్ళు వెళ్ళి తిరుగుతూ ఉంటారు. గృహస్థుల ఇంటికి అంతా కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకోసం వెళ్తారు ఆ యొక్క గృహస్థుల ఇంటికి? వాళ్ళకి యొక్క సంసారం అనేటువంటి యొక్క అంధకుప్పంలో మీరు ఉన్నారు, దీంట్లోంచి బయటపడాలి అని చెప్పి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ జ్ఞానబోధ చేయడానికి ఈ యొక్క మహాత్ములందరూ కూడా గొప్ప యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు అన్నమాట, సన్యాసులు. సో రెండు రకాలైనటువంటి సన్యాసులు ఉంటారు. ఏకదండ సన్యాసులు, తర్వాత త్రిదండి సన్యాసులు అన్నమాట. శంకరాచార్యుల్ని మాయావాదుల సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏకదండ సన్యాసులు. సో ఎవరైతే కనుక యొక్క రామానుజాచార్యులు అదే విధంగా మధ్వాచార్యుల ద్వారా వచ్చినటువంటి వాళ్ళని ఏమంటారు, వాళ్ళని త్రిదండి సన్యాసులు అని అంటారు అనమాట. సో ఇక ఏకదండి సన్యాసులు ఏంటంటే కనుక వాళ్ళు బ్రహ్మభూత స్థాయికి వెళ్ళినా సరే వాళ్ళు భగవంతుడి గురించి వాళ్ళు తెలుసుకోలేరు అన్నమాట. కానీ ఏంటంటే కనుక ఈ యొక్క త్రిదండి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఏంటి, బ్రహ్మణోహి ప్రతిష్టానం. యొక్క బ్రహ్మన్ అనేటువంటిది దేనిపైన ఆధారపడి ఉంది? శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అయినటువంటి ఆయన మీద ఆధారపడి ఉంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు అన్నమాట. సో అందుకని యొక్క తీర్థపాద అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్పబడినటువంటిది ఎవరికి వర్తిస్తుంది అని అంటే కనుక యొక్క త్రిదండి సన్యాసులకు మాత్రమే వర్తిస్తుంది అన్నమాట. సో ఏంటి యొక్క త్రిదండి సన్యాసుల యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే కనుక వాళ్ళు ఎక్కడికి వెళితే కనుక ఆ యొక్క ప్రదేశాన్ని వాళ్ళు పుణ్యతీర్థం స్థానం చేయగలరు, తీర్థస్థలం కింద చేయగలరు వాళ్ళు ఎక్కడికి వెళ్తే కనుక. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, తీర్థపాదీయ అంటున్నారు అన్నమాట. సో యాక్చువల్గా ఎవరైనా సరే గంగానది దగ్గరికి వెళ్తారు. గంగానది దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క పాపాలన్నిటిని కూడా అక్కడ వదిలిపెట్టి వచ్చేస్తూ ఉంటారు గంగానది దగ్గర. కానీ గంగానది ఏం చేస్తుందంట, వెయిట్ చేస్తుందంట. వీళ్ళందరూ కూడా పాపాలు నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. సో ఎవరైనా సరే ఇటువంటి గొప్ప వైష్ణవులు మహాత్ములు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళు నా దగ్గరికి వచ్చి స్నానం చేస్తారేమో, చేస్తే కనుక నా దగ్గర ఉన్న పాపాలన్నిటినీ కూడా నేను పోగొట్టుకుందాము, నాశనం చేసుకుందాము అని చెప్పి ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుందంట గంగానది ఇటువంటి గొప్ప వైష్ణవుల కోసం అన్నమాట. సో ఈ విధమైనటువంటి గొప్ప వైష్ణవులు ఏంటంటే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్తే కనుక ఆ యొక్క ప్రదేశం అంతా కూడా పుణ్యతీర్థ క్షేత్రాలు అయిపోతాయి. సో ఇక్కడ సనత్ కుమారాసన్ కూడా ఈ యొక్క పృథు మహారాజ్ అదే విధంగా చెప్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తే కనుక ఆ ప్రదేశం అంతా కూడా
ఇదే విధంగా పుణ్యతీర్థ క్షేత్రాలు అయిపోతాయి. తీర్థపాదీయ మీరు కూడాను. యాక్చువల్గా ఏంటంటే కనుక పాములకి ఆ యొక్క కూరలు చాలా వేడిగా ఉంటాయంట, ఎప్పుడు విషంతో ఉంటాయి కాబట్టి. ఈ యొక్క గంధపు చెక్కలు ఏముంటాయి, గంధపు చెక్కలు చల్లగా ఉంటాయి. అవి గంధపు చెక్కలు చాలా విలువైనటువంటివి. కానీ ఏంటంటే కనుక పాములు వచ్చి ఖచ్చితంగా ఆ యొక్క గంధపు చెక్కను చుట్టుకుని ఉంటాయి అన్నమాట. సో కాబట్టి దానికి వాల్యూ ఉంది. ఇంకా ఎవరైనా వెళ్తారా అటువంటి పాములు ఉన్నటువంటి గంధపు చెట్ల దగ్గరికి? ఎవరైనా వెళ్తారా? సో ఎవరో వాటిని చంపి కావాలంటే కనుక తీసుకోవడానికి వాళ్ళు మాత్రం వెళ్తూ ఉంటారు. కానీ జనరల్ గా మామూలు వాళ్ళు ఎవరు కూడా ఎంత చల్లగా ఉన్నా సరే గంధపు చెట్టు దగ్గర కిందకి వెళ్ళి నేను పడుకుందాం అని చెప్పి ఎవరు కూడా ట్రై చేయరు అనమాట, ఎందుకంటే అక్కడ పాములు ఉంటాయి కాబట్టి. అదే విధంగా ఇటువంటి గృహస్థులు ఎవరైతే ఉంటారో చాలా ధనం సంపాదిస్తారు. కానీ ఏంటంటే కనుక వాళ్ళ ఇంటి ముందు బోర్డు పెడతారు అనమాట, ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఎవరైనా ఇంట్లో లోపలికి అడుగు పెడితే కనుక వాళ్ళ మీద కేసులు వేస్తాము. ఇంకా ఏం చేస్తారు, ఇంట్లో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి బోర్డు పెడతారు. లేకపోతే కనుక ఇంకా కొన్ని విదేశాల్లో ఏంటంటే కనుక ఇంకా ఘోరంగా రాసేస్తారు, ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా లోపలికి వస్తే కనుక వాళ్ళని షూట్ చేసేస్తామని వార్నింగ్ బోర్డు కూడా పెడతారనమాట. పెట్టడమే కాదు, ఎవరైనా వెళ్తే కనుక షూట్ కూడా చేసేస్తారు వాళ్ళు. సో చాలా కుక్కల్ని, ఒక కుక్క కాదు 4-5 కుక్కలను పెట్టుకుంటారు. ఏంటి, ఎవరైనా ఇంటికి వస్తారేమో, వస్తే కనుక వాళ్ళ మీద అటాక్ చేయడానికి అనమాట. సో ఇటువంటి వాళ్ళ యొక్క ఇల్లు అంతా కూడా వేటితో సమానము అంటే కనుక ఆ పాములు ఉన్నటువంటి ఆ యొక్క గంధపు చెక్కలతోటి, అదేవిధంగా పాములు నివసించేటువంటి వాటితోటి సమానము. ఎందుకంటే కనుక వాళ్ళకి అంత ధనం ఉన్నా సరే ఎవరిని కూడా వాళ్ళ ఇంటిలోకి రానివ్వరు కాబట్టి వాళ్ళు పూర్తిగా అసూయాపరులు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉంటారు, ఎవరైనా వచ్చేస్తే కనుక ఏమో మా ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోతారేమో, మా ధనం తగ్గిపోతూ ఉందేమో, వాళ్ళకి స్వాగత సత్కారాలు చేస్తే కనుక మా ఆస్తులు కరిగిపోతాయి, నా యొక్క ధనం సేవింగ్స్ తగ్గిపోతాయని చెప్పి వాళ్ళు ఆ విధంగా అసూయపూరితంగా ఉంటారన్నమాట వాళ్ళు. సో అటువంటి అసూయపూరితంగా ఉండేటువంటి గృహస్థులు చాలా చాలా దురదృష్టవంతులు అనేటువంటి విషయాన్ని ఈయన పృథు మహారాజ్ చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకా ఆయన చక్కగా వాళ్ళ యొక్క బ్రహ్మచర్యం గురించి, అదృష్టం ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా ఇంకా వచ్చేటువంటి శ్లోకాల్లో చెప్తారు. వాటి గురించి మనం తెలుసుకుందాం రేపు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. రేపు మేము ఇక్కడ భజన పెట్టుకున్నాం ఇస్కాన్ వాళ్ళతో. మీరు విష్ చేయండి, అన్ని మంచిగా కరెక్ట్ గా అందరూ వచ్చి చూసారా, మీ అదృష్టవంతులు మీరు. ఈ రోజే అదృష్టవంతులు ఎవరు గృహస్థులు అని చెప్పాము. చూసారా, మీరు అదృష్టవంతులు అయిపోయారు. మీరు అది కూడా కాకుండా వచ్చిన వాళ్ళని ఎలా సేవించాలా అనేది కూడా చెప్పారు మాకు, ఇన్స్ట్రక్షన్స్ అన్ని. సో అది భాగవతం చెప్పింది శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు మాతాజీ, చదువుకున్నాం అంతే మనం. హరే కృష్ణ. బెస్ట్ ఆఫ్ లక్ మాతాజీ, బాగా చేయండి మాతాజీ. హరే కృష్ణ. ఇది హరే కృష్ణ మంత్ర జపం చెప్పి మాకు కొంచెం బాగుండాలా అని, సక్రంగా జరగాలని బ్లెస్ చేయండి మాకు ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే. అందరి గురించి కూడా ప్రార్థించండి మాతాజీ. తప్పకుండా ప్రభుజీ. ఏంటి ఏ పొరపాట్లు దొరలకుండా ఉండేలా మమ్మల్ని బ్లెస్ చేయండి మొదట. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు.